నోముకైతే పుట్టింటికి వస్తుంది జగదాత్రి. జగదాత్రి రాగానే చెల్లెలు సిరిని చూసి ఆప్యాయంగా హత్తుకుని పలకరిస్తూ ఉంటుంది. సిరి కూడా జగదాత్రిని కౌగిలించుకొని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే సిరికి ఒక కాల్ వస్తుంది. ఆ కాలును చూడగానే సిరి చాలా భయపడుతూ ఉంటుంది. ఎందుకో ఎక్కడ లేని టెన్షన్ పడుతుంది. అది గమనించిన జగదాత్రి ఏమైందని అడగడంతో ఏం లేదు అంటూ రూమ్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడే వచ్చిన సిరి భర్త సిరిని ఆగమని ఎక్కడి నుంచో ఒక కాలు వస్తుంది. సిరి ఎందుకో ఆ కాలు ఎత్తడానికి చాలా భయపడుతూ ఉంటుంది. ఎందుకో లోపలికి వెళ్ళి మాట్లాడుతుంది. ఎవరు చేస్తున్నారో ఏంటో అని అందరి ముందు సిరిని నిలదీస్తాడు సిరి భర్త. అది వింటున్న జగదాత్రి ఏమిటి జరుగుతుందో అర్థం కాక చూస్తూ ఉండిపోతుంది. తల్లిదండ్రుల మొహంలో ఏదో తెలియని బాధ, ఏదో తెలియని అయోమయంలో తల్లిదండ్రులు చూసిన జగదాత్రి ఏం జరిగింది అంటూ మనసులో అనుకుంటూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.